చిన్నప్పుడు కాగితం పడవలు తయారు చేసుకొని నీటిలో వదిలి అవి అలా వెళ్తుంటే మురిసిపోయే వాళ్ళం. ఎందుకంటే మనం కూడా పడవలు చేసేసే వాళ్ళం అనేది. కానీ విశాఖ హార్బర్కి వస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. ఎటు చూసినా మత్స్యకారుల లైఫ్ స్టైల్, వాళ్ళ ఫిషింగ్, లేకపోతే అప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చినటువంటి వివిధ రకాల చేపలు, మత్స్య సంపద, ఇవన్నిటితో పాటు ఒక్కొక్క జెట్టీలో కొంతవరకు రిపేర్ అయినటువంటి బోట్లను రిపేర్ పనులు జరుగుతుంటాయి. కొత్త కొత్త బోట్లు తయారవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఒక బోటు తయారవ్వాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? ఖర్చు ఒక 85 లక్షలు. గుడ్డుబట్ట అయితే ఒక సో కొంతమందికి అయితే ఉదయం 6, 7 అయినా కూడా ఇంకా తెల్లవారదు. కానీ ఇక్కడ తెల్లవారుజామున 4 గంటల నుంచి ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉండడం చూస్తే వీళ్ళ డిసిప్లిన్, వీళ్ళు కష్టపడే పనితీరు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా, ఇంప్రెసివ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ ఒక బోటు తయారవుతోంది. నమస్తే పెద్దాయన, మీ పేరు? నాగేశ్వరరావు గారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏంటి మీ వర్క్? 3 నెలల నుంచి చేస్తున్నాం. ఫైబర్ వర్క్ అండి ఇది. ఫైబర్ బోట్ తయారవుతుంది. ఓకే. మామూలుగా ఒక 30 మంది చేస్తాం. ఎంతమంది చేస్తారు? 30 మంది పైన. బోట్ అయితేనా? ఒక కొత్త బోట్, ఫైబర్ బోట్ తయారు చేయడానికి 30 మంది పనిచేయాలా? ఈ కొత్త బోట్ అండి. ఇది కొత్త బోట్. ఓకే. ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు ఒక 85 లక్షలు. 85 లక్షలు అవుతుంది. ఎంత బరువు ఉంటది? చూడడానికి ఎంత ఉన్నాయి, బాహుబలి లాగా? 40 టన్నులు బరువు. అంత బరువు ఉంటుందా? 40 టన్నులు పైన. ఒక బోటు తయారవ్వాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది కదా? 30 రోజులు పడుతుంది. 30 రోజుల్లో చేసేస్తారు. ఈ 30 మంది వర్కర్స్ ఉంటారంటున్నారు కదా, ఎవరెవరు ఏ పనులు ఉంటాయి జనరల్ గా? కార్పెంటర్ వర్కర్స్ 8 ఉంటామండి. మామూలుగా ఫైబర్ వర్కర్స్ ఒక 12 మంది దాకా ఉంటారు. 15 మంది దాకా ఉంటారు. డైలీ వర్క్ అండి. ఇక్కడ తయారైపోయినాక దీన్ని ఎట్లా దింపేది? క్రైన్ మీద దింపుతారు. క్రైన్ మీద మామూలుగా ఇలా లేదీసి నీటిలో పెట్టారు. కొత్త మీరు ఈ ఫీల్డ్ లో కొత్త బోట్ అయినా ఆల్రెడీగా క్రైన్ మీద దింపుతారు. దింపాలి. మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ సర్వీస్ లో ఉన్నారు? మేము 40 సంవత్సరాల మంది. 40 ఏళ్ళ నుంచి ఉన్నారు. అయితే మీ నుంచి ఎన్ని బోట్లు తయారై ఉంటాయి? అంటే మీ పని కూడా ఉంది. పని అంటే మనకి లెక్క ఉండదు కదండి. అంచనా ఒక 30 బోట్లు 40 బోట్లు తయారు చేసాం. 30-40 బోట్లు రెడీ అవ్వడానికి మీ చేయి కూడా కారణం. చేస్తాం. ఇది బోర్ మిషన్ అన్నమాట. ఈ బోర్ కోసి మన ఈ లెవెల్ కడతాం. ఇంజిన్ ఫిట్టింగ్ అన్ని కూడా మనం చేస్తాం. మేస్త్రి వేరే అండి. దీని మోల్డింగ్ మేస్త్రి వేరే. దీని వరకే పరిమితం అండి మనం తయారు చేయలేక. ఫైబర్ బోట్ కి 85 లక్షలు పెడుతున్నారు అంటే దాని లైఫ్ ఎన్నాళ్ళ వరకు చూసుకోవాల్సింది? ఒక 40 సంవత్సరాల వరకు చూసుకోవాలి. 40 ఏళ్ళ వరకు. ఓకే. ఎగ్జామ్ పని చేసేస్తాం. 40 ఏళ్ళ వరకు చూడవచ్చు. అదే వుడ్ బోట్ అవుతాండి ఒక 12 సంవత్సరాలు 11 సంవత్సరాలకు అయిపోతుంది. ఇది ఫైబర్ బోట్ అండి. అయితే ఎంత ఖర్చు ఉంటుంది? వుడ్ బోట్ అయితే ఒక 70 లక్షలు వస్తుంది. ఓకే. దానికి దీనికి ఒక 15-20 లక్షలు. అది అయితే 1,30,30 లక్షలు. ఏది? ఆ బోట్. ఇదా? ఇదండి ఆ పెద్ద బోట్. అదేంటి? అది మామూలు ఇదండి ఫైబర్ బోట్. ఫైబర్ బోట్. దానికి దీనికి తేడా ఏంటి? అంటే సైజు తేడా. సైజ్ తేడా. అది ఎంత ఉంటుంది సైజు? అది పెద్ద సైజు. అది 44 అడుగులు. 44 అడుగులు. వెడల్పు ఒక 20 అడుగులు వస్తుంది. ఇప్పుడు ఇది 85 లక్షల బోటు. 85 లక్షల బోటు 16 అడుగులు. 16 అడుగులు. మన పొడవ తక్కువ అండి. 36 అడుగులు పొడవ. దీని కెపాసిటీ ఎంత ఉంటుంది పెద్దయినా? అదండి వెయిట్ అయితే అండి అది 40 టన్నులు వస్తుందండి. ఇది ₹1,00,00,000 బోటు. ₹1,00,00,000. ఈ 30 టన్నుల దాకా వస్తుంది. 30 టన్నుల దాకా వస్తుంది. అంటే దానికి దీనికి ఒక 5 టన్నులు తేడా.
ఇప్పుడు ఒక్కొక్కసారి బోట్లు రిపేర్లు అవ్వడం జరుగుతుంటాయి, మోటార్ చెడిపోవడం, లేకపోతే ఇంకో బోట్ వచ్చి గుద్దేయడం వల్ల మళ్ళీ ఇవన్నీ పగిలిపోవడం, ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి కదా. జరుగుతుంది. జనరల్ గా ఏ సందర్భాల్లో అలాంటి పరిస్థితులు? మనకి మనుషు విధానం గట్ట పట్టినప్పుడు అండి అవి గుద్దుకోవడం కూడా జరుగుతాయి. ఉమ్, మైనర్ రిపేర్లు కూడా ఉంటాయండి. ఇప్పుడు డైలీ ఎక్కుతూ ఉంటాయి, డైలీ దిగుతూ ఉంటాయి. ఈ లంగర్ కేసినప్పుడు కూడా జట్టి తగిలేసుకోవడాలు ఇక్కడ వర్క్ అదేముండదండి, అవి జట్టి ద్వారా ఏముండదండి. మన లాంగ్లో బాగుందండి, ఏది తగిలినా ఒకసారి ఫైర్ అయిపోతాడు బోట్లు కూడా. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఫైర్ అవ్వడానికి కారణం? అంటే మన మోటార్ సెట్టింగ్ గట్టా తేడా వద్దండి, అప్పుడు ఫైర్ అవుతుంది. సాధారణంగా అవ్వండి, మామూలుగా ఈ మోటార్ దీన్ని బట్టి ఫైర్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు పెద్ద పెద్ద చేపలు కూడా వీటిని డామేజ్ చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా? డ్యామేజ్ చేసి ఏముండదు. గుద్దుకున్నప్పుడు కానీ లేవండి, వాటికి సెపరేట్ బాక్సులు ఉంటాయండి లోపల. కూలింగ్ బాక్సులు ఉంటాయండి, సెపరేట్గా దేనికి దానికి రూమ్ సెక్షన్ ఉంటుంది. ఏమేమి ఉంటాయి బోట్లో? జనరల్ గా ఏ సెక్షన్స్ ఉంటాయి? మనకి డ్రైవర్ క్యాబిన్, డ్రైవర్ క్యాబిన్ అండి, తర్వాత లోపల తీసుకోవాలండి. దానికి సంబంధించిన ఏటకి ఎర్రలో కాను చేపలు చిన్నపిల్లలు వాటిలో పెంచుతారండి. తర్వాత మన ఐసు, మన చేప వేసేది అవన్నీ ఉంటాయండి. పడుకోవడానికి తర్వాత ఇంజిన్ ఈ క్యాబిన్లోనే పడుకుంటాడు మొత్తం అంతా. ఎంతమంది వరకు పడుకోవచ్చు? ఒక 8 మంది దగ్గర పడుకుంటారు, 8 మంది దాకా పడుకుంటారు. దీంట్లోనే బోర్ కూడా ఫిక్స్ చేస్తారు కదా. మోటార్ అంతా సెక్షన్ అంతా ఉంటుంది. మనకి ఇంజిన్ సప్లై వెళ్ళేది ఉంటుంది, బయటకు వచ్చేది ఉంటుందండి. మనకి బోరు మన దీంట్లో ఉన్న వాటర్ బయటికి సప్లై అవుతాడు. సిస్టమ్ అంతా మొత్తం. సో ఇంకా ఇది ఎన్ని రోజుల్లో రెడీ అవబోతుంది బోట్? ఇది ఒక 15 రోజుల్లో దిగిపోతుంది. 15 రోజుల్లో బోట్ రెడీ అయ్యి వేటకి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు వెనమండుగురు అంటే వేటని బట్టి వస్తారండి జనం. అంటే మనం తాడాట అయితే ఎక్కువ ఉంటారండి, మన లాగి ఏట అయితే తక్కువ ఉంటాం. అంటే లాగుతుంటే వెనకాల వాళ్ళు లాగుతారు చూడండి, దానికి అయితే తక్కువ ఉంటారు. ఈ తాడాట అయితే ఒక 12 మంది 20 మంది 12 మంది 15 మంది వరకు ఉంటారు. అందులో తలాసీలు, డ్రైవర్, మొత్తం అంటారు. మొత్తం వంట ఉన్నాక కాగితంతో పడవైతే మనం ఈజీగా చేయగలుగుతాం, కానీ ఈ మెకనైజ్డ్ బోట్లు, ఫైబర్ బోట్లు తయారు చేయడానికి, వుడ్ బోట్లు తయారు చేయడానికి, మళ్ళీ వీటిల్లో కూడా రకరకాల సైజులు ఉన్నాయి, రకరకాల అంటే వాటి రిక్వైర్మెంట్ బట్టి కాస్ట్ ఉంటుంది. ₹1,00,00,000 బోట్ ఒకసారి చూపిస్తానండి. ఇప్పుడు అది ₹1,00,00,000 పైనేనంట. సో ఆ బోటు కూడా పక్కనే తయారవుతుంది. ఇది ఒక 85 లక్షల బోటు. ఆ పక్కనేమో కొత్తగా వుడ్ తో తయారవుతున్నటువంటి బోటు కూడా మీరు చూస్తున్నారు విజువల్స్ లో. ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఒక బోటు, ఒక ఓనర్ ఒక కొత్త బోటు తయారు చేయాలంటే దాదాపు 3 నెలల పాటు ఇంతమందికి ఉపాధి లభిస్తుంది. ఈ బోటు తయారైన తర్వాత, నీళ్ళల్లోకి దిగిన తర్వాత కూడా ఎన్నో కుటుంబాలకు ఉపాధిగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. విశాఖ హార్బర్ అంటేనే 11 జెట్టీల్లో ఒక్కొక్క జెట్టీలో ఒక్కొక్క వర్క్ స్టైల్ మనం గమనించవచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్.